హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో జూలై 2018 నుండి 31 డిసెంబర్ 2021 మధ్య రిటైర్ అయిన ఉద్యోగులలో ఎవరికి గ్రాట్యుటీ పెరుగుతుంది? ఎవరికి గ్రాట్యుటీ పెరగదు? అనేది ఉదాహరణతో వివరంగా అయితే తెలుసుకుందాము. యాక్చువల్‌గా గ్రాట్యుటీ గురించి మనకు తెలిసిందే ఫ్రెండ్స్. ఒక రూ. 4,00,000 తేడాతో అయితే ఉందన్నమాట. ఈ రిటైర్ అయిన వాళ్ళకి. 12,00,000 మునుపటిది. తర్వాత 16,00,000. దీని గురించి పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పరిశ్రమ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ విషయంలోకి వెళ్ళే ముందుగా పెన్షనర్స్ అందరికీ పెన్షనర్స్ డే శుభాకాంక్షలండి. డిసెంబర్ 17వ తేదీన మనం జాతీయ పెన్షనర్స్ డే అనేది జరుపుకుంటున్నాము. ఇక విషయానికొచ్చినట్లయితే 2018 జూలై నుండి 31 డిసెంబర్ 2021 మధ్య పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సంబంధించినటువంటి గ్రాట్యుటీ వ్యత్యాసాలపై స్పష్టమైన విశ్లేషణ అయితే చూద్దాము. కొత్త బీఆర్‌సీ అమలు నేపథ్యంలో ఎవరికి గ్రాట్యుటీ పెరుగుతుంది, ఎవరికి పెరగదు అనే విషయాలను ఉదాహరణతో సహా వివరంగా తెలుసుకుందాము. ముందుగా గ్రాట్యుటీ ఎవరికి పెరుగుతుంది ఒక ఉదాహరణతో. మనం ఒక ఉద్యోగిని ఉదాహరణగా తీసుకుందాము. ఈ ఉద్యోగి 31 మే 2020 తేదీన రిటైర్ అయ్యారు అనుకుందాం. ఆయన మొత్తం సర్వీసు 33 సంవత్సరాలు. పాత బీఆర్‌సీ 2015 పీఆర్‌సీ ప్రకారంగా రిటైర్ అయ్యే నాటికి చివరి బేసిక్ పే రూ. 43,680గా అనుకుందాము. అప్పటి డీఏ 11,902గా తీసుకున్నట్లయితే బేసిక్ ప్లస్ డీఏ ఈజ్ ఈక్వల్ 55,582. గ్రాట్యుటీ ఫార్ములా వచ్చేసి చివరి బేసిక్ పే ప్లస్ డీఏ ఇంటూ 1/4 ఇంటూ అర్ధ సంవత్సరాల సర్వీసు. క్వాలిఫైయింగ్ సర్వీస్ ఇన్ హాఫ్ ఇయర్స్ 35 సర్వీసు 33 ఏళ్ళు కాబట్టి 33 అర్ధ సంవత్సరాలు 66 అవుతాయి. అంటే రూపాయికి రూ. 2 మాదిరిగా రూ. 33కు 66 మాదిరిగా 33 ఏళ్ల కాలానికి 66 అర్ధ సంవత్సరాలు ఉంటాయి. గ్రాట్యుటీ లెక్కింపు. లేదంటే దీన్ని సింపుల్‌గా క్వాలిఫైయింగ్ సర్వీస్ ఇంటూ 2 అని కూడా అనుకోవచ్చు. ఇక గ్రాట్యుటీ లెక్కింపు విషయానికి వచ్చినట్లయితే 55,582 ఇంటూ 1/4 ఇంటూ 66 మొత్తం రూ. 9,17,103 అవుతుంది. అంటే పాత పద్ధతిలో ఆయనకు అప్పుడు రూ. 9,17,103 గ్రాట్యుటీ అయితే వచ్చింది. కొత్త పీఆర్‌సీ ప్రకారం 2022 పీఆర్‌సీ ప్రకారంగా లెక్కిద్దాం. ముందుగా 2018 జూలై నాటికి నోషనల్ ఫిక్సేషన్ చేయాలి. పాత బేసిక్ పే సేమ్ అదే రూ. 41,380 ప్లస్ డీఏ ఇప్పుడు పెరిగింది. రూ. 12,576 ప్లస్ 23% ఫిట్‌మెంట్. మొత్తం కలిపి ఇక్కడ మనకు ఫిట్‌మెంట్ 23% అంటే బేసిక్‌లో 23% రూ. 9,517 అవుతుంది. గ్రాస్ అమౌంట్ రూ. 63,473 అవుతుంది ఇక్కడ. పెరుగుతుంది. దీనిని కొత్త పే స్కేల్‌లో ఫిక్స్ చేస్తే 63,660 అంటే జూలై 2018 నాటికి అవుతుంది. ఇక 2019 ఇంక్రిమెంట్‌తో కలిపి రూ. 65,360 అవుతుంది. 2020 ఇంక్రిమెంట్ అంటే రిటైర్మెంట్ నాటికి మళ్ళీ ఒక ఇంక్రిమెంట్‌తో రూ. 67,190 అవుతుంది. కొత్త డీఏ. అప్పుడు డీఏ 7.28% ఉండేది కాబట్టి రూ. 4,891 అవుతుంది. మొత్తం బేసిక్ ప్లస్ డీఏ. బేసిక్ ప్లస్ డీఏ ఈజ్ ఈక్వల్స్ 67,190 ప్లస్ 4,891 అంటే రూ. 72,081 అవుతుంది. ఇక కొత్త గ్రాట్యుటీ లెక్కింపు. కొత్త గ్రాట్యుటీ లెక్కింపు వచ్చేసి బేసిక్ ప్లస్ డీఏ అంటే 72,081 ఇంటూ 1/4 ఇంటూ 66 మొత్తం కలిపి రూ. 11,89,337 అవుతుంది. అంటే డిఫరెన్స్ చూద్దాం.
కొత్త పీఆర్సీ ప్రకారం రావాల్సింది రూ. 11,89,337. పాత పీఆర్సీ ప్రకారంగా వచ్చింది 9,1700 ఆహ్, రూ. 9,17,103. అంటే కొత్త బేసిక్ ప్రకారంగా పీఆర్సీలో మనకు రూ. 2,72,234 అదనంగా రావటం జరుగుతుంది. సో, కీలకమైన నిబంధన. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ డిఫరెన్స్‌లో 2022 పీఆర్సీ అమల్లోకి రాకముందు అంటే జనవరి 2022కు ముందు గ్రాట్యుటీ గరిష్ట పరిమితి రూ. 12,00,000 మాత్రమే ఉండేది. కానీ కొత్త పీఆర్సీలో దీనిని 16,00,000కు పెంచినప్పటికీ అది 2022 జనవరి 1 తర్వాత రిటైర్ అయ్యే వారికి మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి పైన పేర్కొన్న కాలం 2018 నుంచి 2021 మధ్యలో రిటైర్ అయిన వారికి పాత సీలింగ్ 12,00,000 వర్తిస్తుంది. మరి గ్రాట్యుటీ ఎవరికి పెరగదు అంటే పై ఉదాహరణలో ఆ ఉద్యోగికి వచ్చినటువంటి కొత్త గ్రాట్యుటీ ఏదైతే 11,89,000 ఉండేదో అది సీలింగు 12,00,000 లోపే ఉంది కాబట్టి పెరిగిన మొత్తం ఆయనకు చెల్లిస్తారు. అంటే 12,00,000 లోపే ఉంది కాబట్టి. కానీ ఒకవేళ ఎవరైనా ఉద్యోగి పాత పీఆర్సీ ప్రకారమే అప్పట్లో గరిష్ట పరిమితి అయినటువంటి రూ. 12,00,000 గ్రాట్యుటీ వచ్చి ఉంటే వారికి ఇప్పుడు కొత్త పీఆర్సీ ప్రకారం రీఫిక్సేషన్ చేసినా అదనంగా రూ. 1 కూడా రాదు. ఎందుకంటే వారు అప్పటికే ఆనాటి గరిష్ట పరిమితిని చేరుకున్నారు కాబట్టి జూలై 2018 నుంచి. సో, అంటే ఇక్కడ మళ్ళీ 12,00,000 దాటి వచ్చినా సరే, ఈ యొక్క 2018-21 మధ్య రిటైర్ అయిన వారికి సీలింగ్ అంటే గరిష్ట పరిమితి మళ్ళీ పే ఫిక్సేషన్ చేసినా కూడా వారికి గరిష్ట పరిమితి చేరదు కాబట్టి అంతకు మించి అయితే రాదు. ఇక జూలై 2018 నుండి డిసెంబర్ 2021 మధ్య రిటైర్ అయిన వారిలో అప్పట్లో 12,00,000 కంటే తక్కువ గ్రాట్యుటీ తీసుకున్న వారికి మాత్రమే ఇప్పుడు వ్యత్యాసం మొత్తం వచ్చే అవకాశం ఉంది. అంటే ఫస్ట్ కేస్‌లో 9,00,000 17,000 సంథింగ్ అంత తీసుకున్న వారికి ఇప్పుడు 11,00,000 సంథింగ్ అనేది వచ్చింది. అంటే అక్కడ 2,00,000 చిల్లర అనేది పెరిగింది. సో, అది ఇస్తారు. ఎందుకంటే అది 17,00,000 లోపే ఉంది కాబట్టి. సో, అప్పట్లోనే 12,00,000 తీసుకున్న వారికి ఎటువంటి ప్రయోజనం అయితే ఇప్పుడు ఉండదనమాట. సో, ఇటువంటి వారికి పెరగదు. సో, ఇది ఫ్రెండ్స్ గ్రాట్యుటీకి సంబంధించినటువంటి తాజా సమాచారము. సో, ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్‌లకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఈ గ్రాట్యుటీకి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ ద్వారా అయితే తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.